ఈరోజు మనం ఒక బైక్ డెలివరీకి అయితే వెళ్ళిపోతున్నాం. అది కొంచెం స్పెషల్ డెలివరీ. ఆ బైక్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నాకు పెద్ద క్లారిటీ లేదు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకొకటి, మంచిగా రైడ్స్ కండక్ట్ చేసుకోండి, మంచిగా స్పెండ్ చేసుకోండి, కమ్యూనిటీ పెంచండి, బైకింగ్ కమ్యూనిటీ ఇట్లా మంచిగా చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే రోజు మా ఫ్రెండ్ది బైక్ డెలివరీ అయితే ఉంది. నాకు చిన్న హింట్ వచ్చింది ఏంటంటే హయాబుజా అని, బట్ కానీ నాకు నమ్మకం లేదు దోరా. మాకు నమ్మకం లేదు దొరా. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి నాకు అరౌండ్ ఒక 6-7 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఈరోజు హై అలర్ట్ ఉంది విజయవాడలో. ఇంకోటి మన సూపర్ బైక్ వేసుకొని మనం టాస్క్ చేయబోతున్నాం. మళ్ళీ ఎలా వెళ్ళబోతున్నాను, ఏంటి, ఎలా తప్పించుకుంటున్నాను మొత్తం నేను ఈరోజు చూపిస్తా. అండ్ డెలివరీ ఎట్లా అవుతుంది. అండ్ మన విజయవాడలో ఒకవేళ హయాబుజా అయితే, మన విజయవాడలో హయాబుజా మన షోరూమ్స్ అయితే అవైలబుల్ లేదు. ఓన్లీ బెంగళూరు కానీ హైదరాబాద్లో కూడా ఉందో లేదో కన్ఫర్మేషన్ కాదు, బెంగళూరులో ఉన్నట్టుంది. సో అది ఎట్లా డెలివరీ తీసుకోబోతున్నారో కూడా నేను మీకు చూపిస్తాను. మా అపార్ట్మెంట్లో కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ. అండ్ మన బైక్ చూడండి లైనప్. ఇంకా లేట్ చేయకుండా మన మోటార్ వ్లాగింగ్ సెటప్ వ్యూకి అయితే వచ్చేసేయండి. బైక్ మీద వెళ్తే ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు టైం చూసుకుంటే బ్రో ఒక్క నిమిషం, నేను వైడ్ నుంచి అల్ట్రా వైడ్కి షిఫ్ట్ చేస్తా. అప్పుడు మీకు వ్యూ చూడడానికి బాగుంటుంది. దానికి మీకు పాప్స్ అండ్ బ్యాంక్స్ కావాలి. ఒక్కసారి మళ్ళీ మెసేజ్ చేయండి బ్రో, అంటే పైకి వస్తుంది కదా, మరి నేను చూసి రిప్లై ఇస్తాను మీకు. నేను చూస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ. ఇప్పుడు వ్యూ మీకు డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్. సో ఏం లేదు, ఇందాక వచ్చిన మన ఫాలోవర్ అంట నాకు మెసేజ్ చేశారు. బట్ కానీ నాకు మల్టిపుల్ కూడా కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ రావడం వల్ల నేనైతే చూసుకోలేదు. సో మళ్ళీ ఒక్కసారి మెసేజ్ చేయండి అని చెప్పాను. మీకు కూడా అంతే, మీరు నాకు ఒకవేళ మెసేజ్ చేసి నా సైడ్ నుంచి ఒక 1 వీక్ తర్వాత కూడా మెసేజ్ రాకపోతే మళ్ళీ ఒకసారి పింక్ చేయండి. ఏమవుతుందంటే అప్పుడు పైకి వస్తాయి. ఇంకొకటి, నాకు రీల్స్ పంపించే వాళ్ళు చాలా ఎక్కువ. ఆ రీల్స్ నాకు ఎందుకు పంపిస్తారో కూడా నాకు అర్థం కాదు. ఆ బాపత ఏంటో, అసలు వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. బ్రో, మీరు ఏమన్నా నాకు రీల్స్ పంపించాలనుకుంటే ఫస్ట్ నాతో కన్వర్జేషన్ చేయండి. అప్పుడు నేను ఏంటంటే మీది రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తా. తర్వాత రీల్ ఎందుకు పంపిస్తున్నారు కింద నాకు పంపిస్తే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అంతేగాని నేను ఏదో ఒక రోజు దీని మీద వీడియో చేస్తా, మల్టిపుల్ మెసేజెస్ వస్తాయి. అన్నీ ఇట్లే రీల్స్ షేరింగ్, హాయ్ అని అడుగుతారు, టాపిక్ చెప్పరు, ఫాలో చేయకుండా హాయ్ చెప్తే నాకు కూడా ఎట్లా ఉంటుంది బ్రో. బందరోడ్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది, స్కూల్స్ కాలేజెస్ లేకపోవడం వల్ల. హాయ్. 10:52, 11కి యాక్చువల్గా లాంచ్ అనమాట, ఓపెన్ చేసేది. ఇప్పుడు మనమైతే చెప్పా కదా 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయా, మన ముందున్నది ZX6R బ్రాండ్ న్యూ. ఆల్రెడీ లాస్ట్ వీడియో మీరు చూసుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పటి నుంచి ఏంటి అంటే నేను డైలీ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను చెప్పడం మర్చిపోలేదు యాక్చువల్గా, అంటే అది చెప్పే టాపిక్ రాలేదనమాట. సో ఈ వీడియోలో చెప్తున్నా, నేను డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. అంటే సొల్లు ఏం చేయను, కానీ మన ఆటోమొబైల్ కాంటెంట్కి సంబంధించినవి, లేదంటే నా లైఫ్ స్టైల్కి అలా సంబంధించిన అయితే నేను చేస్తాను అనమాట. మ్యాక్సిమం 99.99% ఆటోమొబైల్ కాంటెంటే. అండ్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ నుంచి అయితే ఉన్నాను, బట్ కానీ కన్సిస్టెన్సీ అనేది నాలో లేదు. సో ఈసారి నేను కన్సిస్టెన్సీని బిల్డ్ చేసుకుందామని అనుకుంటున్నా. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి డైలీ ఒక వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. 6Rకి మంచి రియాక్షన్స్ వస్తున్నాయి. అరే సో గైస్, నేనైతే లొకేషన్కి రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మన బీస్ట్ Z900 అండ్ ఇక్కడ 6R. ఇక్కడ మనం రివీల్ చేయబోయే బైక్ ఇక్కడ ఉందన్నమాట, మంచి సెటప్తో అట్లా. సో ఫ్యూ మినిట్స్లో దాన్ని అయితే అన్వీల్ చేసేద్దాం. మన సంజయ్ బ్రో అయితే వచ్చేసి అన్వీల్ చేసేస్తారు దాన్ని. సో దానికోసం అయితే మేము వెయిటింగ్, మీరు వెయిట్ చేయండి కొంచెం. చెప్పురా బండి, ముందేదో అడిగా
మాట బాచేస్తావు ఏంట్రా? ముందేది అడిగావేంటి? బండి బాగున్నాయి ఆ, రౌండ్ వేస్తారా నువ్వు ముందు రౌండ్ అడగలేదే. ఇస్తారా అడిగాను అబ్బా ఏం చేస్తావు? అన్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం. ఏం చేస్తావు? సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సపకర సరకబర్ సబరకరాయ్ సరక వాటెవర్. మన దరిద్రం ఏంటో కానీ యాక్చువల్గా నా కెమెరా మౌంట్ ఉంది కదా, దానికి మనకి 2 పిన్లు ఉంటాయి హెల్మెట్ కూర్చున్నాయి. ఆ 2 ఇరిగిపోయినాయి నాకు. ఇప్పుడు నేను మోటో బ్లాగింగ్ చేసుకోవాలంటే ఇది నా హెల్మెట్కి ఉంటేనే నేను చేయగలను. అండ్ మన డెలివరీ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను, అంటే అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను. యాక్చువల్గా చిన్న రైడ్ ప్లాన్ ఉండే, బట్ కానీ ఇది ఇరిగిపోవడం వల్ల నేను ఇది చేంజ్ చేయడమా లేకపోతే రైడ్ క్యాన్సిల్ చేసుకోవడమా ఏంటో చూసి చేయాలి. నాకైతే ఇది లేకపోతే నేను వెళ్ళి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే నాకు ఒక క్లిప్ అంటూ ఉంటే చూసుకోవడానికి ఉంటుంది. కానీ ఇది చాలా హ్యాండ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏదో ఒకటి దీనికి సార్ట్అవుట్ చేద్దాం. ఇప్పుడు కూర్చొని బూస్టర్ డెలివరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఏదైతే నా మౌంట్ ఇరిగిపోయిందని చెప్పి నేను చూపించానో అదే మన ఈ మౌంట్ అనమాట. ఇది ఏదైతే నేను డీజే ఫిక్స్ చేసిన మౌంట్ ఉంటుందో దానికి 2 సైడ్ జుగాడి మనం అంటే హెల్మెట్కి మౌంట్ చేసేది ఇరిగిపోయింది. ఒక ముక్క ఉంది, ఇంకో ముక్క అయితే నాకు దొరకలేదు. అండ్ అది ఇరిగిపోవడమే కాకుండా నేను అట్లాగే పెడదామని చెప్పి చూస్తే నా డీజే యాక్షన్ 5 లైట్గా డ్యామేజ్ అయితే అయ్యింది. ఇది ప్రాపర్గా నాకు ఇందాక జరిగిన ఇన్సిడెంట్. దానివల్ల నేను రిటర్న్ వచ్చేటప్పుడు మోటో బ్లాగింగ్ అయితే చేయలేదు. సో దీనికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ మౌంట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి యాక్షన్ ప్రో దగ్గర నేను ఈ మౌంట్స్ అన్ని పర్చేస్ చేశాను. ఒకటి కాదు, ఆల్మోస్ట్ 6 పీసెస్ అనుకుంటా. దీనిలో ఇంకా ఉండాలి, నేను ఇంట్లో పెట్టాను. ఇది నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేసింది. ఐ థింక్ ఇది గోప్రో నుంచి వచ్చింది అనుకుంటా. ఈ మౌంట్ వచ్చేసి ఇస్తా చూడండి. యాక్షన్ ప్రో ఆడు ఎంత స్కామ్ చేశాడంటే, ఇది మీరు స్ట్రైట్గా అబ్జర్వ్ చేస్తే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం మనకి స్ట్రైట్గా ఉండాలి. కానీ కిందకు వచ్చేపాటికి అవి క్రాస్ అయిపోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం కెమెరా పెట్టినప్పుడు ఇట్లా ఉండాల్సిన కెమెరా ఇట్లా ఉంటుంది. సో మనకి ఇట్లా ఉండాల్సిన వ్యూ ఇట్లా వస్తుంది. ఇది ఓన్లీ ఒక్క పీసే కాదు, దీనిలో ఉన్న పీసెస్ అన్నీ నాకు అట్లాగే వచ్చినాయి అడ్డంగా. దీనిలో అన్ని పీసెస్ నాకు అట్లా క్రాస్గానే వచ్చినాయి. దీనివల్ల నేను ఏది నా మౌంట్కి అయితే ఫిక్స్ చేసుకోలేకపోతున్నాను. సో మీలో ఎవరైనా యాక్షన్ ప్రో నుంచి ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అని థింక్ చేస్తుంటే ఒకసారి ఇదైతే అబ్జర్వ్ చేయండి. ఇవి అయితే మంచిగా లేవు. ఈ డ్యామేజ్ అని కూడా చెప్పలేను, యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని అయితే చెప్పగలను. దీనిలో స్క్రూలే చూడండి, మళ్ళీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి అనమాట. ఈ యాక్చువల్గా స్ట్రైట్ ఉండాలి. ఇది చూడండి, మనం కెమెరా పెట్టామంటే ఇట్లా స్ట్రైట్ కూర్చోవాలి, కానీ అది కొంచెం క్రాస్ ఉందన్నమాట. నా దగ్గర 2 ఉన్నాయి. ఇది వచ్చేసి డీజే యాక్షన్ 5 ప్రో అడ్వెంచర్ కాంబో నేను తీసుకున్నది. దీని మొత్తం సెటప్ అంతా నేను ఇంట్లో పెట్టాను, ఎందుకంటే మైక్ పెట్టడానికి నేను తీసేయాలి. ఇది తీసేయాలంటే నేను పైన కేస్ తీసేయాలి. దీనికి ఫుల్ కేస్తో ఉంది. ఇది వచ్చేసి గోప్రో హీరో 9. దీని నుంచి నేను డీజేఐకి అప్గ్రేడ్ అయ్యాను. ఎందుకంటే నేను గోప్రో నుంచి డీజేఐకి అప్గ్రేడ్ అవ్వడానికి రీజన్ ఒకటి కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ గోప్రోలో మనం మైక్ అయితే అటాచ్ చేయలేము, ఎక్స్టర్నల్గా చేయొచ్చు. అడాప్టర్ పెట్టి చేయాలి. అడాప్టర్ పెట్టి నేను చేస్తాను. కాకపోతే ఏమవుతుందంటే నేను సూపర్ బైక్ యూస్ చేస్తున్నా, 80+ క్రాస్ అయినామంటే నాకు పాప్కార్న్ సౌండ్ అయితే వచ్చేస్తుంది, మైక్ క్వాలిటీ ఉండదు, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఒకటి మైక్ ఇష్యూ, ఇంకొకటి వైడ్ యాంగిల్, ఇంకొకటి కలర్ గ్రేడ్, వీడియో క్వాలిటీ. ఈ మొత్తం మన గోప్రో కంటే డీజే చాలా అడ్వాన్స్గా ఉంది. డీజేలో వచ్చేసి నేను 150లో వెళ్ళినా కానీ నా ఆడియో మీకు వినిపిస్తుంది, పాప్కార్న్ సౌండ్ అనేది ఎక్కువ రాదు. దీనిలో వచ్చేసి ఒక 75-80 క్రాస్ అయితే చాలు. నా వాయిస్ ఏం క్లారిటీ ఉండదు, వీడియో స్టెబిలైజేషన్ మంచిగా ఉండదు. సో ఇది నాకు గోప్రో ఇంకా డీజే మధ్యలో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకొకటి ఈ యాక్షన్ ప్రోలో కూడా రీసెంట్గా ఎక్స్పీరియన్స్ నాకు మామూలుగా లేదు. ఈ మొత్తం నేను జుగాడ్ సెట్ చేసుకొని రేపటి నుంచి మంచిగా అయితే మనం సెటప్ రెడీ చేసేసుకుందాం. ఈ జుగాడ్ ఎట్లా చేస్తున్నాను కూడా వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇది నాది ఏదైతే ఇరిగిపోయింది ఉందో మౌంట్, ఇది ఇరిగిపోయింది. అండ్ ఫ్రెష్ మౌంట్ ఉంది కదా మంచిగా ఉన్నది. నేనేం చేస్తున్నా అంటే ఈ 3 స్క్రూస్ తీసేసి మన యూజాక్ పాతదే ఉంచేసి కింద బేస్ మారుస్తున్నా అనమాట. మనకి ఇక్కడ బేస్ ఇరిగిపోయింది, బేస్ మారుస్తున్నా. దీనిలో చూసుకుంటే మనకి ఇక్కడ డ్యామేజ్ ఉందన్నమాట, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందన్నమాట.
పాతది నాకు అది మంచిగా ఉంది. సో ఏం చేస్తున్నా అంటే బేస్ కొత్త దాన్ని తీసి పాత దానికి ఇస్తున్నా. దాని యూజాక్ ఎట్లాగో బాగానే ఉంది కాబట్టి దీని యూజాక్ బాగాలేదు. సో ఇవన్నీ సింపుల్ చిన్న నేను నేర్పించే అవసరం లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక చిన్న జుగాడ్తో నా మౌంట్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను. పాతది రీపోయి ఉంటే కొత్తది అయితే రీప్లేస్ చేసుకున్నా. ఇంకొకటి DJIలో మంచి ఫీచర్ ఏంటంటే ఇది నా DJI కెమెరా, ఇది గోప్రో. ఈ గోప్రోని నేను హెల్మెట్కి మౌంట్ చేయాలంటే దీన్ని పెట్టి స్క్రూ పెట్టి తిప్పుకోవాలి. బట్ కానీ DJIలో అలా ఏం లేదు. నేను జస్ట్ ఈ క్లిప్ని హెల్మెట్కి అటాచ్ చేసేసుకొని ఎప్పుడు పెట్టుకుంటే చాలు. ఈ DJIని జస్ట్ ఇట్లా హెల్మెట్ దగ్గరికి తీసుకొచ్చి ఇలా పెడితే చాలు, ఫిక్స్ అయిపోతుంది. అండ్ రాదు కూడా, ఇంకా మనం ఎంత పుల్ చేసినా రాదు. కింద చిన్న బటన్స్ ఉంటాయి, ఆ బటన్ని ప్రెస్ చేస్తే రిమూవ్ అయిపోతుంది మళ్ళీ. ఈ గోప్రో ఉంది అసలు నేను ఫస్ట్ గోప్రోకి యాంటీ ఏం కాదు, బట్ కానీ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఓవర్ హాట్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి రికార్డ్ అవ్వదు, -డిగ్రీస్లో ఉన్నప్పుడు రికార్డ్ అవ్వదు. మంచి సీనరీ ఏమన్నా వచ్చింది స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఎమ్మటే స్టార్ట్ అవ్వదు. చెత్త ఇది. తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం థింక్ చేసుకునేది తీసుకోండి. సో ఈ వీడియో అయితే ఇక్కడ నేను చేసిన దస్ ఫర్ టుడే గైస్. యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్, యు గైస్ నో వాట్ టు డు. హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నేను సుబ్బై, సైనింగ్ అవుట్.